హలో అండి, ఇడ్లీ పిండితో గ్లాస్ రొట్టె ఎలా వేసుకుని చూపిస్తాను. దీన్ని గ్లాస్ రొట్టె అంటారు, ఆవిరి రొట్టె అంటారు. ఇది ఏ విధంగా వేయాలో చెప్తాను. ఇలా దలసరకున్న మూకుడైతే పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను నేను. పలచగా ఉంటే కనుక మాడిపోతాయి రొట్టి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత పిండి అయితే మొత్తం వేసేయాలి. మన దగ్గర ఎంత పిండి అయితే ఉందో అంత పిండి వేసుకోవాలండి మొత్తం. ఈ రొట్టెని అయితే తిరగేయడం గట్టా ఉండదండి. దీనికి మధ్యలో గ్లాస్తో వాటర్ అయితే పెట్టాలి. ఈ వాటర్ పైన ఉన్న ప్లేట్కి ఆవిరి కింద వచ్చి తర్వాత రొట్టె అయితే ఉడుకుతుందండి. ఈ ఆవిరి మీద ఉడుకుతుంది మొత్తం రొట్టె అంతానే. ఈ రొట్టె అయితే చాలా బాగుంటుందండి. ఈ రొట్టె అయితే తిరగేయడం గట్టా ఉండదండి. ఇంకా దీనిపైన ఇలాగ కంచం మీద మూత పెట్టాలి. ఆ గ్లాస్లో వాటర్ కంచానికి ఆవిరి కింద వచ్చి దాంతోనే ఉడుకుతుందండి రొట్టె అంతానే. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. మంట అయితే సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. రొట్టె ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇలా నొక్కు చూసుకోవాలి, మనం నొక్కు చూసుకుంటే తెలిసిపోద్దండి. ఇంకా ఉడకాలి. మధ్యలో పిండి ఉంది కదా, ఈ పిండి కూడా అయిపోయిన తర్వాత ఉడికిపోయినట్టే. ఇదిగోండి ఇలా కంచానికి ఆవిరి కింద వచ్చి ఆ ఆవిరితో ఉడుకుతుందండి రొట్టె. అది మళ్ళీ మూత పెట్టేసుకుందాం. రొట్టె అయితే అయిపోయిందండి. ఇలా నొక్కుంటే ఇలా మెత్తగా ఉంటుంది. పిండి అయితే ఏమీ లేదు. ఇదైతే తిరగేసి చూపిస్తాను మీకు. ఈ గ్లాసుని అయితే నెమ్మదిగా తీసుకోవాలి. దీని అయితే జస్ట్ ఇలా చేస్తే వచ్చేద్దండి. ఇవ్వండి, ఇలా చేస్తే వచ్చేద్ది. ఇదిగోండి రొట్టె అయితే బాగా కాలింది. దీని అయితే ముక్కల కింద కట్ చేసుకుని అంతే అండి. స్పాంజ్ రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చాలా మెత్తగా ఉంటుంది స్పాంజ్ లాగా. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.